చేసుకున్నామా? నినివే పట్టణంలో రాజు మొదలుకొని సామాన్యుని వరకు అందరూ వారి యొక్క వాయా వరసలు తప్పి వారి యొక్క విలువను తగ్గించుకుని రకరకాలైనటువంటి నీచ కార్యములు చేసేస్తున్నారు. ఈ రోజుల్లో నీచ కార్యములు చేస్తున్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? సంఘములలో నీచ కార్యములు జరిగించడానికి సైతాను ప్రవేశించాడు. సేవకులు మొదలుకొని విశ్వాసి వరకు, ఆ రోజే వచ్చినటువంటి విశ్వాసి వరకు ఎవరిని వదలడం. ఎప్పటి నుంచో సంగమనకు వస్తున్న వారి దగ్గర నుండి ఆ రోజే సంగమనకు వచ్చిన వారితో పాటు సేవకులు, వారి బిడ్డలు, వారి భార్యలు అందరినీ కట్టగట్టుకుని నరకమునకు పంపేయాలన్నటువంటి కసి సైతానులో నిత్యము మెదులుతూ ఉంటుంది. వాడి యొక్క రూపమే వ్యభిచారం, వాడి యొక్క మనసే వ్యభిచారం, వాడి యొక్క ప్రతి అవయవాలలో ఉన్నదేంటంటే పాపం. ఏముంది? సైతానులో ఉన్నదేంటి? పాపం. ఏమి చేసి కిందకు తోయబడ్డాడు? నన్ను నేను దేవునికి ఎక్కువగా చేసుకోవాలి, దేవుని కంటే నా సింహాసనం పైన ఉండాలి, నాకు దేవునికి పెద్ద తేడా ఏమీ లేదు. ఈ పాపము చేసి కదా దేవుని దగ్గర నుండి తోసివేయబడ్డాడు. త్రోసివేయబడినప్పుడు గర్వముతోనే త్రోసివేయబడ్డాడు. కానీ వాడు ఎప్పుడైతే కింద పడ్డాడో ఇంకా ఘోరమైన పాపిష్ఠుడైపోయాడు. గర్వము మాత్రమే ప్రవేశించింది అపవాదిలో. ఇంకేం మిగతా ఏ విషయంలో కూడా వేలు పెట్టి చూపించడానికి లేదు లూసిఫర్లో. కానీ ఎప్పుడైతే దేవుని చేత కిందకు త్రోయబడ్డాడో రకరకాలైనటువంటి వికృత రూపాలు తనకు వచ్చాయి. నీచ కార్యములు చేసే మనసోతంలోకి వచ్చింది. అనేక రకాలైనటువంటి పాపపు క్రియలు. అంతకంటే చెడ్డవాడి భూమి మీద ఎవ్వరూ లేరు. అపవాది బహు చెడ్డవాడు. మనం ఒకటే గుర్తించాలి, సైతాను బహు చెడ్డవాడు. ఎవరండి సైతాను? చెప్పాలి. అనటానికి బాధగా ఉందా? సైతాన్ని ఒక మాట అనడానికి బాధ వచ్చేస్తుందా? ఏమండి, మరి నేను కూడా సైతాను చేసే క్రియల్లో చాలా నా శరీరం మీద జరిగిస్తున్నాను, నా నోటి మాటల ద్వారా జరిగిస్తున్నాను. మేమిద్దరం ఎప్పటి నుంచో చిరకాల స్నేహితులు అండి, ఇప్పుడు తిట్టమంటారేంటి? అపవాది బహు చెడ్డవాడు అని చెప్తారేంటి? బహు చెడ్డవాడు. వాడి యందు సత్యమే లేదు. అబద్ధమునకు జనకుడు, పాపమునకు జనకుడు, పాపము చేయించేవాడు, పాపములోనే పడుకోబెడతాడు, పాపంలోనే ఊలలాడిస్తాడు, పాపంలోనే చంపేస్తాడు, పాపంలోనే మనం తీసుకెళ్ళి నరకంలో మన ముఖాన్ని కళ్ళుని తెరిపిస్తాడు. మనకున్న పోరాటం ఈ లోకంలో అపవాదితో కాదా? ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే అన్నం తిని కూరలు తిని అది కాదు బ్రతుకు. ఈ ఆత్మ సంబంధమైన ఈ బ్రతుకులో ఎవరితోనండి మనకి పోరాటము? బహు చెడ్డవాడైనటువంటి అపవాదితో మన పోరాటము, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలతో మన పోరాటము. అందుకనే క్రైస్తవులు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎప్పుడు సైతాను నన్ను పడగొట్టేస్తాడో, అసలు నా ప్రవర్తన ఎలా ఉంది? నేను నినివే పట్టణస్థుల దోషములాగా నా దోషము ఉండే కొద్దీ దాని లెవెల్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నానా? నా చూపు ఎలా ఉంది? నా మాట ఎలా ఉంది? నా ప్రవర్తన ఎలా ఉంది? నేనేం చూస్తున్నాను? ప్రవర్తన అంటే ఏమంటాం? ప్రవర్తన అంటే ఏమిటి? మనం చూసేది, కూర్చునేది, తినేది, నడిచేది, పడుకునేది, ఆలోచించేది, తలంచేది, దీనంతటినీ ప్రవర్తన అంటాం. ప్రవర్తన ఎలా ఉందో దేవుని సన్నిధిలో పరీక్ష చేసుకోవాలి. నినివే పట్టణస్థుల్లో ఎవ్వరికి కూడా నన్ను నేను పరీక్ష చేసుకోవాలన్న ఆలోచన లేదండి. అందరూ పాపాత్ములైపోయారు. అందులో ఒక్క నీతిమంతుడు కూడా లేడు. ఇంకా నోవహు కాలంలో నోవహు కుటుంబం ఒకటైనా నీతిమంతులుగా కనబడ్డారు. కానీ ఈ యోనా కాలంలో నినివే పట్టణం అంతా కూడా చెడిపోయింది. ఒక్క మంచి వ్యక్తిని చూద్దామన్నా దేవునికి కనపడటం లేదు. మన సంఘములో దేవుని చేత ఎలాంటి సాక్ష్యము పొందేవారముగా మనం ఇక్కడున్నాం. దేవుడు ఒకవేళ వచ్చి మన గురించి సాక్ష్యము ఇక్కడ అందరికీ అనౌన్స్మెంట్ చేయాలి అని అనుకుంటే మన గురించి ఏమని సాక్ష్యం చెప్పాలి? నినివే పట్టణం అంతా దరిద్రమైన పట్టణం ఒకటి లేదు అని చెప్పారు. ఇక్కడ వారంతా దుర్మార్గులు లేరని చెప్పారు. మన కుటుంబాల కోసం, మన కోసం, పర్సనల్గా నీ కోసం దేవుడు ఒకవేళ చెప్పాలి అంటే ఏమని చెప్తారు? ఏమని మన గురించి సాక్ష్యం ఇస్తారు? ఈ వ్యక్తి అబద్ధికుడు అనే సాక్ష్యం వస్తుందా మనకి? ఈ వ్యక్తి పాపాత్ముడు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తిలో ఒక సరైన స్థితి లేదు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తి సరిగ్గా ప్రార్థనలకు హాజరు కాడు అనే సాక్ష్యం వస్తుందా? ఈ వ్యక్తిలో సరైనటువంటి ప్రార్థనాత్మ లేదు అనే సాక్ష్యం వస్తుందా? ఎలా ఉందండి మన ప్రవర్తన ఈ ఉదయకాల సమయంలో? హౌ ఈజ్ యువర్ బిహేవియర్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్?
దేవుని యొక్క కన్నుల ముందు సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రవర్తన అది దేవుడు చూసి మెచ్చేదిగా ఉందా, దేవుని దృష్టికి విపరీతంగా ఉందా? కొంతమంది చూడండి, సంఘమునకు వచ్చినట్టు కనబడతారు, విగ్రహారాధన చేయాల్సి వచ్చేటప్పటికి చక్కగా చేస్తారు. దాని నుండి వేరే ఎన్ని సంవత్సరములైనది? నిజమైన సత్యం ఏంటో తెలుసుకొని ఎన్ని సంవత్సరములైనది? అందులో సత్యము లేదు. నిజమైన సత్యవంతుడు యేసుప్రభు అని తెలుసుకున్నాం. యేసుప్రభు ద్వారా అనేకమైనటువంటి మేలులు పొందుకున్నాం. కానీ మధ్యలో వాటన్నిటిని కూడా యాడ్ చేసుకుంటూ, మధ్యలో వాటిని కూడా తాకుతూ, మధ్యలో వాటిని కూడా కొంచెం సేవిస్తూ, మధ్యలో వాటిని కూడా నేను వదులుకోలేదు అని బంధువుల ముందు ఏదో డబ్బా కొట్టించుకునే పనులు ఈ రోజున అనేక మంది చేయుచుండుట దేవుని దృష్టికి విపరీతము కావచ్చును. ఒకవేళ దేవుడు మనల్ని చూసి కోపించవచ్చును. ఒకవేళ దేవుని యొక్క కోపము మన పట్ల, మన కుటుంబం పట్ల ఎక్కువైపోవచ్చును. నినివే పట్టణాన్ని దేవుడు చూస్తున్నారు. ఈ రోజు కాకపోతే ఈ రోజన్నా మారతారు. ఆ పట్టణంలో కూడా దేవుని గురించి చెప్పేవారు ఎక్కడో చోట ఉండే ఉంటారు. ఒకవేళ లేరేమో. దేవుడు అనేక సార్లు వారికి ప్రకృతి వైపరీత్యాల ద్వారా వారి యొక్క పాపమును వారికి తెలియజేసి ఉంటారు. ఘోరమైన వర్షం పడిపోతున్నప్పుడు, అయ్యి బాబోయ్ మనం ఏం పాపం చేసామని ఇంత వర్షం, మనం ఏం పాపం చేసామని ఇలా వడగళ్ళు పడుతున్నాయి. ఇలా అనేక రకాలుగా దేవుడు నినివే పట్టణస్తులకు కొన్ని సైన్స్ చూపించారు, కొన్ని సిగ్నల్స్ పంపారు. మీరు మార్పు చెందాలి, మీరు మారాలి, మీ హృదయం మారాలి, మీరు మార్పు చెందాలి. కానీ ఎవ్వరూ వినలేదు, ఎవరూ లోపడలేదు. అందులో లోపడే మనస్తత్వం కలిగిన ఒక్క విధేయుడు లేడు. అయ్యో నేను చేస్తున్నది తప్పు కదా, నా సొంత కుమార్తెతో నేను పాపము చేస్తున్నాను, ఇది దేవునికి ఎంత విపరీతం కదా, నా సొంత తల్లితో నేను పాపం చేస్తున్నాను, ఇది ఎంత విపరీతం కదా, ఒక్కళ్ళు కూడా ఆలోచించేవారులే. నా సొంత తమ్ముడిని నేను చంపేస్తున్నానే, నేను ఇలా అన్యాయంగా మాట్లాడుతున్నానే, అబద్ధాలు చెప్తున్నానే, విపరీతమైనటువంటి క్రియలు, అన్యాయమైనటువంటి పనులు చేస్తున్నానే అనే ఆలోచన నినివే పట్టణస్తుల్లో ఎవ్వరికి ఏం చేయలేదు, రాలేదు అంటే వారు ఎంత మదించిపోయారో, రాలేదు అంటే వారు ఎంత హృదయం కఠినమైపోయినటువంటి వారుగా ఉన్నారో, ఎంత పొగరెక్కిపోయి ఉన్నారో, ఎంత నెత్తికెక్కేసిన పొగరుపోతుల వల్లే వారు ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి. వారి దోషము దేవునికి కోపం పుట్టించి ఆ పట్టణమును నాశనము చేయాలన్నంత ఆలోచన దేవునికి వచ్చింది అంటే, దేవునికి నాశనము చేయాలన్న ఆలోచన సహజంగా రాదు. ఆయన ప్రేమామయుడు, కృపా వాత్సల్యములు కలిగిన దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రమే కానీ ఆయన దయ ఆయుష్కాలం అంత ఉంటుంది, తరతరముల వరకు ఉంటుంది. ఆయన ప్రేమామయుడు, ఆయన త్వరగా కోపపడే దేవుడు కాదు, సహించుకునే దేవుడు, ఓర్చుకునే దేవుడు. ఎందుకు ఇంతగా పట్టణమును నాశనము చేయాలి, అగ్ని కురిపించి దీన్ని నాశనము చేయాలి, ఏమాత్రము మిగలకుండా సమస్తమును ఊడ్చిపెట్టాలన్నంత కోపము దేవునికి ఎందుకు వచ్చింది? మనుషుల్లో మాట వినే మనసు లేదు. పాపము చేయటం, దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తించటం మనిషి జీవితంలో తప్పక జరుగుతుంది. ఖచ్చితంగా ఏ మనిషి జీవితంలోనూ జరగలేదు అని మనం చెప్పలేం. ఖచ్చితంగా దేవుని దృష్టిలో పాపులమే మనం. కానీ గ్రహించుకొని దాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడితే దేవుడు కనికరిస్తారు. ఈ రోజుల్లో మనుషులకు జరగనిది ఏంటంటే, మనలో జరగకపోవటానికి కారణం ఏంటంటే, వీఆర్ నాట్ అసెసింగ్ అవర్ సెల్స్. మనల్ని మనం అసెస్ చేసుకోవట్లేదు. దిస్ ఈజ్ మై మిస్టేక్, ఇది నా తప్పిదము. గ్రహించుకునే శక్తి మనుషులకు లేకపోవటం, నేను చేస్తున్నది తప్పు అని తెలుసుకోలేకపోవటం, నేను చేసేది అది దేవుని దృష్టిలో విపరీతమైనదని గ్రహింపు లేకపోవటం, తెలుసుకోకపోవటం. ఎవ్రీథింగ్ ఐ డూ ఈజ్ రైట్. నేనేమి చేసినా అది కరెక్టే. నేను ఒక అమ్మాయిని చెడ్డ చూపు చూసాను, అది కరెక్టే. అవును, నా భార్య నాకు నచ్చలేదు, అందుకనే ఆ అమ్మాయి నాకు నచ్చింది, నేను చూస్తున్నాను. ఇది నీ దృష్టిలో కరెక్ట్ కావచ్చేమో, కానీ దేవుని వాక్యం అనే ఆ కొలబద్దతో చూసినప్పుడు అది దేవుని దృష్టికి విపరీతమైన ప్రవర్తన. అవును, మా క్లాసులో ఒక అమ్మాయి నచ్చింది, నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తాను. మా క్లాసులో ఒక అబ్బాయి నచ్చాడు, నేను ఆ అబ్బాయి వెంట పోతాను. ఏమైంది, తప్పే ఉంది. ఇంకా కొంతమంది పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు తెలుసో తెలియకో, దేవుని తెలియక ముందు ఒక అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుని పిల్లల్ని కంటారు.
ఆ టైంలో వారికి దేవుడు తెలియదు, ఇలా చెయ్యొద్దు అని తెలియదు. ఒకవేళ అది మిస్టేక్ అయి ఉండొచ్చు, తర్వాత దేవుడు వారిని క్షమిస్తారు. నువ్వు చేయలేదా? నువ్వు చేయలేదేంటి? నువ్వు ప్రేమించి వివాహం చేసుకోలేదా? నేను చేసుకుంటే తప్పేంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల యొక్క జ్ఞానము, మనుషుల యొక్క ఆలోచన ఎలా అయిపోయిందంటే, నాన్న నువ్వు ప్లేట్లో ప్యాడ్ వేసుకుని తింటున్నావు కదా, నేను కూడా తింటాను నాన్న నువ్వు వెళ్ళి అగ్నిలో చేపెట్టావు, మంటలో చేపెట్టావు, నువ్వు పెడితే నేను పెట్టకుండా ఉంటే ఎలా నాన్న? నువ్వు వెళ్ళి బురదలో కాలేసావు, నేను కూడా బురదలో కాలేస్తా. దేవుని దృష్టికి విపరీతమైన ప్రవర్తించేస్తుంది ఈ లోకము. అది తప్పు కదా. ఒకవేళ నా తల్లిదండ్రులు అలా ప్రవర్తించిన, వారికి తెలియక చేసి ఉంటారు. నేను సత్యవంతుడైనటువంటి దేవుని బిడ్డను. నేను చిన్నతనం నుండి దేవుని సన్నిధిలో పెరిగాను. దేవుని మాటలు నా 2 చెవులతో నేను వింటున్నాను. పరిశుద్ధత అంటే ఏమిటో, పవిత్రత అంటే ఏమిటో నేను తెలుసుకున్నాను. ఒకవేళ చిన్నప్పటి నుంచి వచ్చినా సరే సైతాను పడగొట్టాడా, దట్ ఈస్ నాట్ యువర్ ఎండింగ్. అది నీ అంతము కాదు. అది నిన్ను పూర్తిగా నాశనం చేయడానికి దేవుడు ఒప్పుకొన్నారు. మరలా మాట్లాడతారు, మరలా హెచ్చరిస్తారు, మరలా గద్దిస్తారు, తల్లిదండ్రుల ద్వారా గద్దిస్తారు, ఇది తప్పు అని చెప్తారు. అంతే తప్పడు దేవుడు నాశనం చేయడానికి ఇష్టపడరండి. ఇన్ని చెప్పినా సరే వినకపోతే, ఇన్ని చెప్పినా సరే మనుషుల మాట వినకపోతే దేవుని యొక్క కోపము రగులుకుంటది, దేవుని యొక్క ఆవేశము రగులుకుంటది. దేవుడు తన కళ్ళు ఎర్ర చేయవలసి వస్తుంది. దేవుడు ఆయన కోపాన్ని మన మీదకు పంపించవలసి వస్తుంది. ఎంత నిర్భయముగా ఉన్నారండి నినివే పట్టణపు ప్రజలు. ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నారని, దేవుని దృష్టికి ఇది పాపమని, నేను ఇలా ప్రవర్తించకూడదని. ఏంటి అన్యాయపు ప్రవర్తన, ఏమిటి అమాయకపు ప్రవర్తన, ఏమిటి పాపము? లేవటమే పాపము, నిద్రపోతున్నప్పుడు పాపము, బ్రతికి ఉన్న కాలమంతా పాపమేనా? దేవుడున్నారనే భయము లేదా? ఈరోజు పాపము చేశాను, రేపు కూడా అదే చేయాలా? 365 రోజులు నినివే పట్టణపు ప్రజలు పాపములోనే మునిగి తేలుతా ఉన్నారు. ఎంత ఘోరమైన పనులు చేస్తున్నారంటే, అసలు మన నోటితో వర్ణించలేనటువంటి ఘోరమైనటువంటి క్రియలు నినివే పట్టణపు ప్రజలు చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రజలు ఎలాంటి పనులు చేస్తున్నారండి? ఘోరమైన పనులు చేస్తున్నారా? సంఘములలో కూడా ఘోరమైనటువంటి క్రియలు సైతాను చేపించే అంత లూజు సైతానికి ఇచ్చేసారా మనుషులు? సంఘములో సైతాన్ని వెళ్ళగొట్టవలసినటువంటి మనము, ఇటు వినాలందరూ, సంఘములో నుండి సైతాన్ యొక్క క్రియలను పారద్రోలవలసినటువంటి మనము, సంఘములో పవిత్రత అంటే ఏమిటో ప్రతి ఒక్కరి ముఖములో కనపడాల్సినటువంటి మనము, మనలోనే సకిలింపులు, మనలోనే పాపపు చూపులు, మనలోనే స్త్రీ పురుషుల యొక్క నవ్వులాటలు, మనలోనే వ్యభిచారపు మోహపు చూపులు, మనలోనే లవర్సు, మనలోనే నాకు ఆయనంటే ఇష్టం, నాకు ఆవిడంటే ఇష్టం, ఆవిడ చర్చకొచ్చిందా, ఆయన చర్చకొచ్చాడా? ఏ స్థలం అండి ఇది? ఏమి చేయబడే స్థలము? ఎలా మార్చబడే స్థలము? నిత్య రాజ్యమునకు నిచ్చెన కొన ఆనిన స్థలము కదా ఇది. దేవుని రాజ్యమునకు నిచ్చెన ఆ కొన ఆని ఉంటే, ఇక్కడ ఒక నిచ్చెన కొన ఆని ఉంది. ఈ నిచ్చెన ద్వారానే నువ్వు పరలోకపు మెట్లు ఎక్కి వెళ్ళిపోవాలి. అదే నిచ్చెన ఆనిన స్థలము దగ్గరే పాపము చేద్దుమా? అదే నిచ్చెన ఆనిన స్థలము దగ్గరే మనము వ్యభిచారముగా మార్చబడుదుమా? అదే నిచ్చెన పరలోకం యొక్క ద్వార బంధము తెరవబడినటువంటి చోటే మనము అసూయపరులముగాను, ఈర్ష్యపరులముగాను, ప్రేమహీనులముగాను, డబ్బు పిచ్చోళముగాను, వడ్డీ వ్యాపారస్తులుగాను, లంచగొండులుగాను, దొంగలుగాను, అవిధేయులుగాను, దేవుణ్ణి ప్రేమించని వారిగాను, విశ్వాసపు హీనులుగాను ఉండుట తగునా? ఉండవచ్చునా? ఏ స్థలంలో మనం ఉన్నాం? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? ఎలా చెక్కాలని ప్రభు యొక్క ప్రేమ, ఎలా మనల్ని తయారు చేసి ఆయన రాజ్యంలో మనల్ని కూర్చోపెట్టాలని ప్రభు ప్రేమ. ఎన్నిసార్లు వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. సినిమాలు చూడొద్దు. ఈ రోజుకి సినిమా జీవితాన్ని జయించలేని వారు ఉన్నారు. సీరియల్స్ జోలికి పోవద్దు. ఈ రోజుకి వాటిని జయించలేని వారు ఉన్నారు. ఎందుకు గ్రహింపు రావటం లేదు మనుషులకు? నిత్య నాశనమునకు వెళ్ళిపోటకు నినివే పట్టణంలో ఉన్నారా వీళ్ళు? ఎన్నిసార్లు దేవుని వాక్యము మనతో మాట్లాడి
ఎన్నిసార్లు ప్రభు మళ్ళీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారు, నువ్వు నీ సహోదరుని ఎడల కోపము తాపము మానే, కక్ష సాధింపులు మానే, అసూయ మాటలు మానే, అసూయతో ఉన్నటువంటి హృదయాన్ని మానే, దాని నుండి విడుదల పొందు, కక్ష సాధింపులు మానే, బాధ పెట్టుకోవడం మానే. విస్తారముగా ప్రేమించినప్పుడు నీ విస్తారమైన పాపములు కూడా క్షమించబడతాయి. క్షమించే మనసు నేర్చుకో. నీ భార్యను క్షమించడం నేర్చుకో, నీ భర్తను క్షమించడం నేర్చుకో, నీ పిల్లల్ని సరైన మార్గంలో కట్టుట నేర్చుకో, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విస్తారంగా ప్రేమించడం నేర్చుకో, సేవకుల్ని ప్రేమించడం నేర్చుకో. ఎన్ని రకాలుగా వాక్యాలు, ఎన్నెన్ని వాక్యాలండి. నాకు నేనుగా 8 సంవత్సరముల నుండి వాక్యములు దేవుడు బోధింపచేస్తున్నారు. ఇక సేవకులైతే 30 సంవత్సరాల నుంచి. ఏమైపోతున్నాయి ఈ వాక్యాలన్నీ? వింటున్నారా? ఇన్ని ఆదివారాలు, ఇన్ని ప్రసంగాలు, ఇన్ని హెచ్చరికలు, ఇన్ని గద్దింపులు, ఇన్ని మంచి మాటలు, ఇంత మనల్ని మార్గంలో పెట్టే మాటలు మనకి వెక్కస్సమైపోయి ఒకవేళ ఇది మాకొద్దు అని పక్కదారిలో నడిచి వెళ్ళిపోతున్న జాబితాలో ఉన్నామా? ఏ వాక్యం వచ్చినా వాక్యమునకు నా హృదయం సరైనదిగా ఉందా అని సరి చూసుకుని పశ్చాత్తాపడే మనసులుగా మన మనసులు ఉన్నాయా? దేవుడు ఒక వర్షాన్ని కురిపింప చేస్తున్నప్పుడు అంతా తడవాల్సిందే. ఒకవేళ తడవట్లేదు అంటే నీ హృదయంలో బండ ఉంది అని అర్థం. ఆ బండను బద్దలు చేయాల్సిందే. నినివే పట్టణస్థుల హృదయం ఎలా అయిపోయిందంటే బండగా మారిపోయింది. బండ. ఎన్నిసార్లు చెప్పినా మాట వినరు, ఎన్నిసార్లు చెప్పినా లోపడే మనసు లేదు, ఎన్నిసార్లు చెప్పినా వాక్యమునకు లోపడే మనసు రాట్లా. ఏమ్మా నీ భర్తను గౌరవించమ్మా, ఏమ్మా నీ భర్తను ప్రేమించమ్మా, ఏనాన్నా నీ భార్యను ప్రేమించు. నీ భార్య ఒకవేళ చిరాకు పడినా నువ్వు స్పీడ్ అవ్వకు, ఆమె స్పీడ్ అయినా నువ్వు స్పీడ్ అవ్వకు, నువ్వు స్పీడ్ అయినా ఏమ్మా నువ్వు స్పీడ్ అవ్వకు. ఎన్ని మాటలండి, ఎన్ని వాక్యాలు చెప్తూనే ఉన్నారు దేవుడు. ఎన్ని కోణాల్లో, ఎన్ని ఎగ్జాంపుల్స్తో, ఎన్ని ఉదాహరణలు చెప్తూ మనకి అనేక రకాలుగా ప్రతి కోణమును దేవుడు టచ్ చేస్తూ మనము తప్పిపోతున్న ప్రతి మార్గమును సేవకుల ద్వారా బయటికి చెప్పిస్తూ దేవుడు మనతో మాట్లాడుట లేదా? నువ్వు పరపురుషుడితో సహవాసం చేస్తున్నావు, ఇది తప్పు. నువ్వు పరస్త్రీతో సహవాసం చేస్తున్నావు, ఇది తప్పు. నువ్వు లంచము తీసుకుంటున్నావు, తప్పు. నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, తప్పు. నువ్వు రకరకాలుగా అన్యాయమైన క్రియలు చేస్తున్నావు, తప్పు. చేస్తున్న వారికి సహకరిస్తున్నావు, తప్పు. ఎన్నెన్ని వాక్యములు, ఎన్నెన్ని హెచ్చరికలు దేవుడు మనకి పంపినా, ఎన్ని రకాలుగా దేవుడు మనల్ని శుభ్రము చేయటకు ఇష్టపడి ఇక్కడికి వచ్చినా మన హృదయము కురువిందం వలె కఠినమైపోయిందా? నినివే పట్టణస్థుల హృదయము కఠినమైపోయింది. ఇక వారు ఏ స్థితికి వచ్చారంటే నాశనమే ఇంక వారి యొక్క గతి. పశ్చాత్తాపపడే హృదయం అక్కడ లేదు. దేవుని పాదములు పట్టుకుని ఏడ్చేవారు అక్కడ లేరు. నేను చేసింది తప్పు నాయనా, నేను ఇలా ప్రవర్తించుట తప్పు, నేను ఇలా ఆయాస పెట్టుకోవటం తప్పు. ఈ రోజున ఆయాస పట్టమే మనుషులకు ఇష్టం. ఇంకా తప్పని ఎక్కడ గ్రహిస్తారు? కఠినమైపోయినటువంటి హృదయాల్లో నుంచి వచ్చేది ఏమిటంటే ఆయాసపడినా దాన్ని ఒప్పుకోలేకపోవటం. ఒక అమ్మాయిని పాపపు చూపుతో చూసినా దాన్ని ఒప్పుకోలేకపోవటం. ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారంటే అది తప్పని ఎందుకు తెలియట్లేదంటే అంత కఠినమైపోయారనమాట. హృదయం అంత మదించిపోయిందనమాట. ఏం పర్లేదు, ఏం పర్లేదు, ఏం పర్లేదు అనే కవర్లు ఎక్కువైపోయినాయి ఆ హృదయానికి. అదే మారు మనసు పొందిన కొత్తలో ఈ హృదయం ఏమనేది, ఏంటి అలా చూసావు? ఆ స్త్రీ నీ సహోదరి కదా, ఆ సహోదరి వైపు నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? ఎందుకు నీవు ఈ వడ్డీ డబ్బులు తీసుకున్నావు? తప్పు కదా అది. ఇది ఒకప్పుడు సెన్సిటివిటీ, ఒకప్పుడు ఉంది. చిన్న చెంగుట్టిన అబో అనే మనసు. ఇప్పుడు పైనుంచి జర్రులు పాకుతున్నా, పైనుంచి మండ్రగప్పాలు ఎక్కుతున్నా, ఎన్ని రకాల దోమలు వచ్చి కొడుతున్నా ఈ శరీరానికి చలనం లేదు, ఈ హృదయానికి చలనం లేదు. సినిమా చూస్తున్నాను నేను, ఇది దేవుని దృష్టికి మేలైనదా? ఇది దేవుడు నన్ను చూసి ఇష్టపడేదా? నా కుటుంబం యొక్క పరిస్థితి ఏమైపోతుంది వెనకాల? ఆలోచించాలండి. కుటుంబము, సంఘానికి వస్తున్నటువంటి కుటుంబీకులారా, దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనం చేస్తున్నటువంటి క్రియలు, మన యొక్క ప్రవర్తన మన కుటుంబం మీద పడుతుందని ఆలోచించాలి. నేనేం చేస్తే అదే నా పిల్లలు అనుభవిస్తారు. ఒక తల్లిగా నేనేం చేస్తే అదే నా పిల్లలు అనుభవిస్తారు. ఒక తండ్రిగా నేనేం చేస్తే నా పిల్లలు అదే అనుభవిస్తారు. నువ్వు ఒక పరపురుషుడితో మాట్లాడుతా నీ పిల్లలకు తెలియకపోవచ్చు. నువ్వు ఒక పరస్త్రీని మోహించుట నీ పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ దాని యొక్క ప్రతిఫలము నీ పిల్లలే కొయ్యాలని మర్చిపోవద్దు. ఏ చెట్టు నీ పెరట్లో వేసావో, ఏ చెట్టుకైతే నీళ్లు పోసి పెంచుతున్నావో
వారికి తెలియకపోయినా నీకు తెలుసు అది పెరుగుతుందని. ఒక రోజున ఆకలేస్తుందమ్మా, చెట్టు వెనకాల వేసానుగా, కాయలు కోసుకుని తినండి. ఏం చెట్టు కాయలమ్మా, ఏం కాయలు కోసుకుని తినాలి మేము? అదిగో నేను చిన్నప్పటి నుంచి, మీరు చిన్న పిల్లలప్పటి నుంచి మీ నాన్నగాక మరొక పురుషుడిని నా హృదయంలో ఉంచుకున్నా. ఆ కాయలే కాసిని మీరు కూడా అవే తినండి. ఇంకంతకు మించి మీ ఆకలి తీర్చే కాయలు నా దగ్గర లేవు, మీ ఆకలి తీర్చే ఫలములు నా దగ్గర లేవు. అదే ఒక పరిశుద్ధమైన తల్లి అయితే, ఒక పరిశుద్ధమైన తండ్రి అయితే పరిశుద్ధమైన చెట్లు నాటుతారో ఆ కాయలే కోసి వారి పిల్లలకు పెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలలో మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి పరీక్ష చేసుకోండి. భార్య మీద దూకులు దూకే ప్రవర్తన, భర్త మీద దూకులు దూకే ప్రవర్తన మారదా? ఇంకెప్పుడు మార్పు లేదా నీ ప్రవర్తనకు? నీ ప్రవర్తన నినివే పట్టణస్థుల దోషములాగా ఉండనిచ్చావా? దేవుని ఉగ్రత నీ మీదకు వచ్చునేమో, దుర్గతి కలుగునేమో. గుర్తుంచుకో, దేవుని రాకడ సమీపముగా ఉంది. మనం పశ్చాత్తాపపడవలసిన సమయము ఇప్పుడే. అయ్యో, నేను నా భర్తను ఎందుకు నోరు చేసి పాడు చేసుకుంటున్నాను, ఇష్టం వచ్చినట్టు నోరు తెరిచి మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడేది కరెక్టే అవ్వచ్చు, ఇటు చూడాలి. అవునండి, మరి నేను అలా అన్నప్పుడు ఇలా అనకూడదు కదా అని పెద్ద లా పాయింట్ లాగే చెప్తారండి మనుషులు. కానీ అసలు క్రైస్తవ కుటుంబాల్లో ఈ వాగ్వాదాలే ఉండవు. ఎక్కడ చూసినా సర్దుకుపోయే మనసు, ఎక్కడ చూసినా ఆయన వద్దంటే ఈవిడ అవుననే మనసు అక్కడ ఉండదు. ఆయన వద్దంటే ఓకే అనే మనసు ఈయనలో ఉంటుంది, ఈమె వద్దంటే సరే అనే మనసు ఆయనలో ఉంటుంది. ఇక అక్కడ గొడవ ఎక్కడొస్తుంది? అసలు ఓ విచిత్రం ఏంటంటే, మన పక్కన అమ్మాయికి పెళ్ళైతే వాళ్ళ అత్తగారు వస్తే, ఆంటీ బాగున్నారా, మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందంటీ, భలే ఇదంతా మాట్లాడతావు. నీ సొంత అత్తగారితో నీకు అంత ప్రేమ ఉండదు. పక్కవారి భర్త భార్య వస్తే, బాగున్నారండి సిస్టర్ గారు, బాగున్నారండి బ్రదర్ గారు. అదే నీ సొంత భర్త నీకెంత చులకనో, నీ సొంత భార్య అంటే నీకెంత చులకనో, నీకు అత్త మామలైన వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత అంటే అర్జెంటుగా ఒక పిస్టోల్ ఇస్తే కాల్చేయాలన్నంత కోపం ఉంటుందా? ఇవన్నీ మనసులో ఉంచుకొని మా ఇద్దరికి మధ్యలో సమాధానం లేదండి. కుటుంబ వ్యవస్థని దేవుడు ఎలా నియమించారు? కుటుంబ వ్యవస్థ అంటే మాటి మాటికి ఇద్దరు శరీర సంబంధమైన సుఖం అనుభవించడం అనుకుంటారు మనుషులు. దట్స్ నాట్ ద రీజన్. ఎందుకు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశారంటే, ఆయన యొక్క స్వరూపంలో ఉన్నటువంటి భర్త, సంఘం అనేటువంటి భార్య, వారిద్దరికి పిల్లలు, ఈ పిల్లలు లోకాన్ని వెలిగించే పిల్లలుగా ఉండాలని. Why people always think wife and husband will always enjoy? Is that the only thing that God created the marriage life? దేవుడు వివాహ వ్యవస్థను ప్రారంభించింది శరీర సంబంధమైన సుఖము కొరకే అని ఎక్కడైనా చెప్పారా? సర్దుకుపోవటం ఒక హారం లాంటిది. నీ భర్తతో నువ్వు సర్దుకుపోతే నీ అంత జ్ఞానవంతురాలు ఈ లోకంలో లేదు. నీ భార్యతో నువ్వు సర్దుకుపోతుంటే నీ అంత తెలివైనటువంటి భర్త, నీ అంత దేవుని యందు భయభక్తులు కలిగిన భర్త ఈ లోకంలో లేడు. డబ్బు సంపాదిస్తే కాదండి, పేరు ప్రఖ్యాతులు కలిగితే కాదు, పలానా కులంలో పుట్టానని కాలర్ ఎగరేసుకుంటూ తిరగడం కాదు. దేవుని పిల్లల కుటుంబం ఎలా ఉండాలి? మాట అసలు అనకూడదు అంటే పడే మనసు ఉండాలి. మాట అనే ముందు ఆలోచించాలి. ఒకవేళ ఆలోచించకుండా సైతాను నీ నోటి మీద పనిచేసి నిన్నొక మాట నీ భార్యనో నీ భర్తనో అనిపించాడా, ఆ పక్క వాళ్ళకి సహించుకునే మనసు వస్తుందే, దట్ ఈస్ ద హెవెన్లీ ఫ్యామిలీ. అది పరలోకపు కుటుంబం. అది ఎంతమంది ఈ రోజున అలా ప్రవర్తించగలుగుతున్నారు? వాళ్ళకి కలిగితే ఓర్చుకోలేదు ఈ హృదయము, ఎదుటి వారికి కలిగితే ఓర్చుకోలేదు ఈ హృదయము. ఎవ్వరూ ఏమీ కొనకూడదు, మనమే అన్నీ కొనేసుకోవాలి. ఎవ్వరు పైకి రావద్దు, నేనే పైకి వచ్చేయాలి. ఎవరికి ఎలాంటి అభివృద్ధి జరగొద్దు, నాకే జరిగిపోవాలి. ఎవరి పిల్లలు దీవించబడద్దు, నా పిల్లలే దీవించబడాలి. ఎవరు భార్యలు అందంగా ఉండొద్దు, నా భార్య అందంగా ఉండాలి. ఏమిటి సైతాను మనసు? ఎందుకొచ్చిన విడాకులు, ఎందుకొచ్చిన గొడవలు, ఎందుకొచ్చిన ఇబ్బందులు? కొంతమంది సేవకులు ఉంటారు, మేము కొంతమందిని ఎరుగుదామండి. ఆ సేవకునికి సేవకురాలికి మధ్యలో అసలు సమాధానమే ఉండదు. వింటున్నారా? ఆ సేవకునికి సేవకురాలికి మధ్యలో సమాధానం ఉండదు. ఆదివారం వచ్చిందంటే ఈయన స్టేజ్ ఎక్కి ప్రసంగం చేస్తారు, ఆమె కింద కూర్చొని ఎక్కడ పాయింట్లు దొరుకుతాయా అని ఆమె చూస్తారు. ఇంటికి వెళ్ళి నా మాటలు ఉండవు, వారిద్దరి మధ్యలో సమాధానం ఉండదు. ఇక సంఘాన్ని ఏమి నడిపించదరు? ఏమండి,
దేవుడు మన కుటుంబాన్ని ఎందుకు నియమించారు? ఎందుకు ఆయన సంఘంలో కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు? భర్త మీద దూకుటక, భార్య మీద అనుమానం పెట్టుకుంటక. నినివే పట్టణస్థుల దోషము ఘోరమైపోయింది. ఈ రోజున ఎంతమంది స్త్రీల ప్రవర్తన ఘోరమైపోయిందండి. ప్రియుడితో కలిసి తన భర్తను చంపిన భార్య, అప్పుడే వచ్చేసింది పేపర్లో, జిల్లా ఎడిషన్లో వచ్చేసింది అప్పుడే. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. ఎంత ధైర్యం అండి భార్యకి? నువ్వంత చంపే పని ఎందుకు పెట్టుకున్నావమ్మా? అలాంటప్పుడు వివాహమే చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా. ఆమెను ప్రేమించే భార్య, ఆయన్ని ప్రేమించే భార్య ఎక్కడో ఉండేను కదా. రీసెంట్గా ఎవరో చెప్తుంటే విన్నా, స్కూల్ స్టూడెంట్ అంట, కోపం వచ్చి కత్తి తీసుకెళ్ళి తన ఫ్రెండ్ని పొడిచి చంపేశాడంట. వినపడిందా? సంఘం అంతటికి వినపడింది. స్కూల్ స్టూడెంట్ ఏంటి? అట్టివారు దేవుని యొక్క సిలువ దగ్గర పడితే, అట్టివారు ప్రభు యొక్క పాదముల దగ్గర పడితే, సిలువను చూసినప్పుడు హృదయం ఏమైపోద్ది? కరిగి నీరైపోద్ది. కక్ష సాధింపులు కొందరికి, ఎంత కక్ష సాధింపులో! ఇవన్నీ మార్పు చెందలా. ఇంకా నినివే పట్టణస్థుల దోషం ఎంత ఘోరమైపోయిందో వారి దోషం కూడా అంతే ఘోరమైపోయింది. అంత కక్ష సాధింపులు కలిగిన వారు మారు మనసు పొందుట ఆ కుటుంబానికి ఎంత దీవెన. యోనా అనే దైవజనుడిని దేవుడు పిలిచి చెప్తున్నారు, నాశనం చేసేస్తాను, నేను నాశనం చేసేస్తాను. దేవుడు మన కుటుంబాన్ని నాశనం చేయక మునిపే, మన కుటుంబానికి దుర్గతి కలగక మునిపే, మీ భార్యాభర్తలు వినాలి ఇక్కడ, మీ భార్యాభర్తలు మారు మనసు పొందాలి. ఎందుకు చెప్తున్నారండి మేము మారు మనసు పొందలేదా అని అనుకోకండి. మారు మనసు పొందిన వ్యక్తివైతే నీకు నీ చుట్టుపక్కలందరితో సమాధానం ఉండాలి. మారు మనసు పొందిన వ్యక్తివైతే నీకు ఏ స్త్రీకి నీ మనసులో చోటు ఉండకూడదు. మారు మనసు పొందిన వ్యక్తివైతే సంఘంలో ఉన్న సేవకులను, వారి బిడ్డలను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని విస్తారంగా ప్రేమించే మనసు రావాలి. దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రెపెంటెన్స్. ఆ మారు మనసే మన కలిగి ఉంటే ఇక మన కుటుంబంలో గొడవలు ఎక్కడా, సంఘంలో మనస్పర్ధలు ఎక్కడా, ఇక హృదయంలో అలజడి ఉండదు. దేవుడు మన మీద కోపగించే పనులు మనం ఏం చేయకూడదు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.